హైదరాబాద్ సిటీలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు మలక్పేట పోలీసులు. సిటీలోని పలు ప్రాంతాల్లో బైక్ చోరీలు చేస్తూ పట్టుబడ్డారు. నిందితుల నుండి 12 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నగర ప్రజలు తమ వాహనాలను భద్రంగా పార్కు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు. ముషంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గర గ్లామర్ బైక్ పోయిందని చెప్పేసి ఎండి యాసిన్ షరీఫ్ అని అతను మనకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మనం ఒక కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. అది మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో. దానిలో భాగంగా ఒక టీం ఫామ్ చేసి చాలా బళ్ళు మన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో కూడా పోవటం జరిగింది. మరి దీనికి సంబంధించి నేరస్తుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెడతాం జరిగింది. దానిలో భాగంగా మనకి నిన్నటి దినం ఈవినింగ్ టైంలో ముషంబాగు డిమార్ట్ దగ్గర ఒక వ్యక్తి ఈ మోటార్ సైకిల్ తీసుకొని, ఈ గ్లామర్ బైక్ మోటార్ సైకిల్ తీసుకొని పోతుండగా మనకి అనుమానం వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మనం అతను విచారణ చేస్తే అతను మనకి ఈ ముషంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బైకు అతను ఆధీనంలో దొరకడం జరిగింది. ఇమ్మీడియట్లీ మనం పంచులను పిలిపించేసి అతని దగ్గర ఈ కన్ఫెషన్ చేస్తే ఆ బైక్తో పాటు ఇంకా మనకి 11 బైకులు కూడా లభిస్తాం అనేది జరిగింది. ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుంటే అతను తుమ్మలూరి వీర వెంకట సత్యనారాయణ అని చెప్పేసి అతను వెస్ట్ గోదావరి ఆకవీడికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను 25వ సంవత్సరంలో ఈ ర్యాపిడో తోలుతామని చెప్పేసి ఇక్కడ మన హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చి నాగోల్లో షెల్టర్ తీసుకోవడం జరిగింది. ఒక పేకాట్ అనే ఒక వ్యసనం అనేది ఉంది. ఆ వ్యసనానికి అలవాటు అయిపోయి కొన్ని డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అతను దొంగతనాలు చేయటంలో మరి ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేయాలని చెప్పేసి ఒక మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అతను ఎంచుకున్న మార్గంలో మరి ఈ బైకులన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇతను ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే ఇతను 2025 నుంచే ఇతను దొంగతనాలు చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు అతను పట్టుబడలేదు. మొదటిసారిగా మన మలక్పేట పోలీస్కి దొరకటం జరిగింది.